గతంలో ఉన్నటువంటి గత వీడియోలో మీకు చెప్పాను. సో జ్యోతిష్ శాస్త్రంలో మొత్తం కూడా 12 స్థానాలు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క స్థానం అనేది ఒక్కొక్క అంశాన్ని అనేది రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను. సో ఆ రకంగా మనం గమనించినప్పుడు ఇక్కడ లగ్నాత్ పంచమ భావం అనేది ఇక్కడ మనకు దేన్ని సంతాన భావాన్ని సూచిస్తుంది. ఇక్కడ జాతక చక్రంలో లగ్నాత్ పంచమ స్థానం అది జాతక చక్రాన్ని సంతాన భావాన్ని అది రిప్రజెంట్ చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంతాన భావం అనేటువంటి యొక్క పంచమ స్థానం అనేది ఆ యొక్క పంచమ స్థానం యొక్క కోణంలో మనం ఏం చేయాలి, సంతాన భావాన్ని ఒక జాతకుని యొక్క స్త్రీ కానీ పురుషుని కానీ జాతక కుండల్లో పంచమ భావాన్ని బేస్గా చేసుకొని వారి యొక్క సంతానం యొక్క పరిస్థితిని మనం ఇక్కడ అంచనా వేయడం కానీ ప్రిడిక్ట్ చేయడం అనేది జరగాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకుముందుకే చెప్పాను, ప్రతి భావము, భావాధిపతి, భావకారకుడు అనేటువంటి 3 అంశాలు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా ఉంటాయి. ఏంటిది? భావము, భావాధిపతి, భావకారకుడు. సో ఇక్కడ మనకు సంతానానికి సంబంధించిన భావం ఏంటిది, ఆ సంతానానికి సంబంధించిన భావం యొక్క అధిపతి అంటే ఆ యొక్క రాశి ఒకటి ఉంటుంది కదా, ఆ రాశికి ఉన్నటువంటి అధిపతి ఎవరు, ప్లస్ కారకత్వం. ఓకేనా? అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 9 గ్రహాలకు మనం ఏం చేసాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ వివాహం అన్నాం అనుకోండి, వివాహ స్థానం సప్తమ స్థానం, వివాహ కారకుడు ఏంటిది? శుక్రుడు. అదేవిధంగా పంచమ భావం ఏంటిది? ఇక్కడ 5వ స్థానం. పంచమాధిపతి ఇక్కడ మనకు మా సంతాన కారకుడు ఎవరు? గురుడు. భావాలు మారుతాయి కానీ కారకత్వాలు మాత్రం అందరికి ఒకే రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కలత్ర స్థానం అనేది ఒక్కొక్కరికి మారుతుంటుంది. సప్తమ స్థానం కొంతమందికి మేషరాశి అయితే కొంతమందికి కర్కాటక రాశి అవుతుంది. కానీ కలత్ర కారకుడు మాత్రం అందరికీ ఎవరు? శుక్రుడే. అదేవిధంగా పంచమ భావం కొంతమందికి మీనరాశి అయింది, కొంతమందికి ధనుసు రాశి అవుతుంది. కానీ సంతాన కారకుడు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము ఖచ్చితంగా అందరికీ ఎవరు? ఇక్కడ గురువే సంతాన కారకుడు అవుతాడు. కాబట్టి పంచమ భావము, ఆ యొక్క భావాధిపతి, ఓకేనా, తర్వాత ఆ యొక్క సంతాన కారకుడు అంటే ఎవరు? గురుడు. ఓకేనా? కాబట్టి పంచమ భావము, పంచమాధిపతి, తర్వాత సంతాన కారకుడు, ఈ యొక్క 3 అంశాలు అనేవి, ఈ 3 ఆస్పెక్ట్స్లో మనం ఏం చేయాలి, ఇక్కడ సంతాన భావాన్ని పరిశీలించాలి. అంటే ఇక్కడ పంచమ భావం కానీ, పంచమ భావాధిపతి కానీ, పంచమ ఆ యొక్క సంతాన కారకుడైనటువంటి గురుడు కానీ, ఈ 3 ఆస్పెక్ట్స్ అనేవి మనకు జాతకంలో సరైనటువంటి యాంగిల్లో ఉన్నప్పుడు సో సంతానం అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది నెరవేరడం అనేది జరుగుతుంటుంది, ఆ కోరిక అనేది. కానీ ఇక్కడ పంచమ భావం కానీ, పంచమ భావాధిపతి కానీ, లేదా ఆ యొక్క సంతానానికి కారకుడైనటువంటి గురుడు కానీ సరైనటువంటి యాంగిల్లో కానీ పొజిషన్లో కానీ లేనప్పుడు సో ఇక్కడ ఈ సంతానం అనేటువంటి అంశం అనేది డ్యామేజ్ కావడం అనేది జరుగుతుంటుంది. సో ఆ రకంగా మనం చూసినప్పుడు ఆ యొక్క యాంగిల్లో మనం ఇప్పుడు ఒక ఆరోస్కోప్ను మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం ఏం చెప్పాను, ఇక్కడ పంచమ భావము, పంచమ భావాధిపతి, తర్వాత సంతాన కారకుడు, ఈ 3 గ్రహాలు, ఈ యొక్క 3 అంశాలనేవి ఏ రకంగానైనా అవి డ్యామేజ్ అయినట్లయితే, అది సంతానం ఆలస్యం కావడం కానీ, ఓకేనా, అందులో ఏదో ఒకటి కానీ పంచమ భావం కానీ, లేకపోతే భావకారకుడు కానీ, లేకపోతే స్థానం కానీ ఏదో ఒకటి కొంత వీక్ ఉన్నప్పుడు ఆ యొక్క సంతానం డిలే కావడం కానీ, సంతానం కావడంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కానీ జరుగుతుంటుంది. అలా కాకుండా పంచమ భావము, పంచమ భావాధిపతి, ఈ యొక్క సంతాన కారకుడు, ఈ 3 ఆస్పెక్ట్స్ అనేవి డీమెరిట్లో ఉన్నప్పుడు, లేదా అవి చాలా మనకి నాన్ యాక్టివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ సంతానం అనేది ఇంకా కలగపోవడం అనేది మనకు ఆ యొక్క ఆరోస్కోప్లో కనపడుతుంది. అంటే సంతానం అనేది ఇంకా కలగదు అనేటువంటి నిర్ధారణకి ఎప్పుడు రావాలి మనము? పంచమ భావం కానీ, పంచమ భావాధిపతి కానీ, సంతానకారకుడైన గురుడు కానీ, ఈ యొక్క 3 అంశాలకు ఎలాంటి శుభగ్రహాల యొక్క వీక్షణ కానీ, శుభగ్రహ స్థానాల యొక్క యుతి కానీ, స్థితి కానీ లేనప్పుడు ఇవి ఖచ్చితంగా ఈ 3 అంశాలు అనేవి ఎప్పుడైతే జాతకంలో ఇన్యాక్టివ్లో మైనస్లో ఉంటాయో మనము ఆ యొక్క ఫైనల్గా ఏం కన్క్లూడ్ చేయొచ్చు? సో అక్కడ ఈ యొక్క వ్యక్తికి సంతానం అనేది ఇంకా భవిష్యత్తులో శూన్యమని మనం ఇక్కడ కంక్లూడ్ చేయడం లేదా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ మనం గమనిద్దాం ఒకసారి.
ఇక్కడ చూడండి ఒకసారి, పంచమ భావానికి లేదా పంచమాధిపతికి, ఓకేనా, పంచమాధిపతి కానీ పంచమ భావానికి కానీ మనకేంది ఇక్కడ పాపగ్రహాల యొక్క లేదా పాపగ్రహ స్థానాల యొక్క కనెక్షన్ ఉన్నప్పుడు సంతాన భావం దెబ్బతింటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పంచమ భావంలో 6వ అధిపతి కానీ 8వ అధిపతి కానీ 12వ అధిపతి కానీ, ఎందుకు ఈ 6, 8, 12 అధిపతులు లేదా భావాలు అనేవి ప్రతి లగ్నానికి పాపస్థానాలు. కాబట్టి ఇక్కడ 6, 8, 12 భావాలకు సంబంధించినటువంటి కనెక్షన్ అనేది 5వ స్థానంకి ఏర్పడితే అది కూడా సంతానహీనతను చూపిస్తుంది. ఏంటిది? 6, 8, 12 భావాధిపతుల యొక్క కనెక్షన్ అనేది ఎక్కడ మనకు పంచమ స్థానానికి ఉన్నట్లయితే అది సంతానహీనత లేదా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని అది ఇండికేట్ చేస్తుంటుంది. లేదు పంచమాత్, ఓకేనా, సప్తమ స్థానాత్ 6వ, 8వ, 12వ స్థానాల్లో 6, 8, 12 స్థానాల్లో కానీ పాపగ్రహాలు ఉన్నప్పుడు, ఓకేనా, పంచమ భావంలో ఉన్న లేదా పంచమాత్ 6, 8, 12 స్థానాలలో ఏముండాలి? పాపగ్రహాలు ఉన్నా. అది కూడా దేని చూపిస్తుంది? ఇక్కడ మనకు ఆ యొక్క సంతాన భావం యొక్క డిఫెక్ట్ని చూపిస్తుంటుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ పంచమ స్థానంలో వక్రించిన గ్రహాలు ఉన్నా కానీ, లేకపోతే పంచమాధిపతి వక్రించి ఉన్నా కానీ, లేకపోతే సంతానకారకుడైన గురువు వక్రించి ఉన్నా కానీ, ఈ సందర్భాల్లో కూడా ఏమవుతుంది? సంతాన భావం అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి 5వ భావాధిపతికి కానీ లేదా 5వ స్థానానికి కానీ 6, 8, 12 భావాధిపతుల యొక్క సంబంధము ఉన్నా కానీ, అంటే స్థితి కానీ, యుతి కానీ, వీక్షణ కానీ, ఓకేనా, ఉన్నప్పుడు అది సంతానాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. అది ఒక కండిషన్. తర్వాత 5వ భావానికి లేదా 5వ భావాధిపతికి, 5వ భావానికి కానీ 5వ భావాధిపతికి కానీ, లేదా ఇంకోటి ఏంటిది ఇక్కడ సంతానకారకుడైనటువంటి గురువుకు ఇరువైపులా పాపగ్రహాలున్నా కూడా అది సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఇండికేట్ చేస్తుంటుంది. ఓకేనా? సో ఇవి జనరల్ గా మనకు ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, సంతానం కలగకపోవడం గల ఉన్నటువంటి కారణాలు. ఓకేనా? సో దాన్ని మనం దీంతో పాటు ఇంకో వేరే అంశాలు కూడా మనకు ఉండడం జరుగుతుంటుంది. సో దాంట్లో ఉన్నటువంటి మిగతా ఇంకా కొన్ని అడిషనల్ విషయాలను కూడా మనం ఇక్కడ అనలైజ్ చేద్దాం. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఒక ఉదాహరణ జాతకాన్ని తీసుకొని ఇక్కడ నేను ఆ యొక్క పాయింట్స్ ని అనలైజ్ చేస్తాను, గమనించండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం తీసుకున్నాను. సో ఇక్కడ సింహ లగ్నము, లగ్నమందు కుజుడు, తృతీయంలో కేతువు, పంచమంలో వక్రించిన శని, అష్టమంలో చంద్రుడు, భాగ్యంలో శుక్రరాహువులు, దశమంలో బుధుడు మరియు గురువులు, ప్లస్ లాభంలో రవిగ్రహం ఉన్నాడు. ఓకేనా? సో ఇది ఒక సాధారణమైనటువంటి జాతక చక్రం. సో ఇందులో చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ అనేవి దీంట్లో మనం అప్లికేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింహ లగ్నానికి పంచమ స్థానం ఏమవుతుంది? ఇక్కడ ధనస్సు అవుతుంది. ఓకేనా? ఈ ధనస్సు రాశి అధిపతి ఎవరు? గురుడు. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, నేను ఏం చెప్పాను? పంచమాధిపతి పంచమ స్థానం అనేది ఫస్ట్ పంచమ స్థానం కానీ, పంచమ భావాధిపతి కానీ, లేదా సంతానకారకుడు కానీ, ఈ మూడు ఒకవేళ డ్యామేజ్ అయి ఉండడం అనేది సంతానానికి డిఫెక్ట్ చూపిస్తుందని చెప్పాను. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి ఆ ప్రిన్సిపల్. ఇక్కడ పంచమ స్థానం, ఓకేనా, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా అది నెరవేరదని చెప్పాను. కాబట్టి చూడండి, ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క సింహ లగ్నానికి షష్టమ సప్తమ అధిపతి అయినటువంటి పాపం, ఓకేనా, పాపిగ్రహం అయినటువంటి ఎవరు? ఇక్కడ శని. ఓకేనా? ఈ యొక్క సింహ లగ్నానికి శని అనేవాడు పాపి. ఎందుకు? ఇతను షష్టమ సప్తమాధిపతి. కాబట్టి అలాంటి సింహ లగ్నానికి పాపగ్రహమైనటువంటి యొక్క శని ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం చెడిపోయింది. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పాను నేను? 5వ భావాధిపతి చెడిపోయినా కానీ ఇక్కడ 5వ భావాధిపతి ఎవరు? ఇక్కడ గురుడు. ఓకేనా? గురుడు కూడా ఎట్లా ఉంది? ఇక్కడ డ్యామేజ్ అయ్యింది. ఎట్లా డ్యామేజ్ అయ్యింది చూడండి. ఇక్కడ ఈ గురుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ వృషభంలో ఉన్నాడు. ఓకేనా? వృషభం అనేది అతనికి శత్రుస్థానం. కాబట్టి శత్రుస్థానంలో పడిపోవడం అనేది జరిగినది. ఓకేనా? కాబట్టి ఇక్కడ భావంలో శని గ్రహం ఉండడం వల్ల భావం చెడిపోయింది.
భావాధిపతి శత్రు స్థానంలో పడి భావాధిపతి చెడిపోయాడు. ఓకేనా, ప్లస్ సంతాన కారకుడు ఆయన కదా, అంటే సంతాన కారకుడు చెడిపోయాడు, భావాధిపతి చెడిపోయాడు. కాబట్టి ఫస్ట్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఏమైంది, అప్లికేబుల్ అయింది. ఓకేనా, ఇది ఒక యాంగిల్. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీంతో పాటు పంచమ భావానికి కానీ లేదా పంచమ భావాధిపతికి కానీ ఓకేనా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇరువైపులా. ఓకే, అది కూడా మనకు సంతానాన్ని డిపెండ్ చేస్తుంది. చూద్దాం ఎట్లా. మనకి ఇక్కడ పంచమంలో శని ఉన్నాడు. ఓకే రైట్. పంచమ భావానికి ఇరువైపులు ఏ గ్రహాలు కూడా లేవు. ఓకే, వదిలిపెడదాం. సో ఇక్కడ పంచమ భావాధిపతి ఎవరు, ఇక్కడ గురుడు ఉన్నాడు. ఓకేనా, గురుడు ఆల్రెడీ ఇక్కడ శత్రుస్థానంలో ఉన్నాడు. ఈ గురుడికి ఇరువైపులా కూడా ఏ గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఇటు సైడ్ ఏమో రవి ఉన్నాడు, ఇటు సైడ్ ఏమో బుధుడు ఉన్నాడు. ఓకేనా, ఈ బుధుడు ఎవరు, ఇక్కడ సింహ లగ్నానికి ఏకాదశ ద్వితీయ ఏకాదశంతో అతను పాపి. కాబట్టి ఈ యొక్క గురుడికి ఒకవైపు బుధుడు పాపగ్రహమై ఉన్నాడు. సో అదే విధంగా ఇక్కడ మనకు ఎవరున్నారు, ఇక్కడ రవి ఉన్నాడు. రవి లగ్నాధిపతి కానీ అతడు సహజ పాపి, అంటే నైసర్గిక పాపి. ఓకేనా, కాబట్టి మరి అలాంటి రవి ఎవరైతే ఉన్నారో ఇక్కడ బుధునింట్లో ఉన్నాడు. బుధునింట్లో పూర్తి స్థాయిలో అతని బలం ఉండదు. కాబట్టి అతను లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అతను నైసర్గిక పాపి. కాబట్టి అక్కడ ఏమైంది, ఇక్కడ ఈ యొక్క పంచమాధిపతి ప్లస్ సంతానకారకుడు అయినటువంటి గురువుకి ఇరువైపులా కూడా ఇటువైపు బుధగ్రహము, ఇటువైపు ఏమేమైంది రవిగ్రహం ఉన్నది. ఓకేనా, కాబట్టి సంతాన భావానికి కానీ సంతాన కారకునికి కానీ లేదా సంతాన భావాధిపతికి కానీ ఇరువైపులా పాపగ్రహాలు ఉంటే కూడా ఏమవుతుంది, మనకు అక్కడ సంతానం అనేది డిఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్రిన్సిపల్ అప్లికేబుల్ అయింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నాధిపతి ఉన్నాడు కదా లాభస్థానంలో, మంచిగానే ఉంది కదా, ఏమవుతుంది అతను అంటే సో ఓకే, అది ఒకవేళ మనం కన్సిడర్ చేసినా కానీ చూడండి అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ యొక్క వక్రించి ఉన్నటువంటి శని యొక్క చూపు అనేది అక్కడ రవి మీద పడ్డది. సో ఆ విధంగా కూడా ఏమైంది, ఇక్కడ రవి అనేవాడు కొంత డియాక్టివ్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గురునికి ఇరువైపులా పాపగ్రహాలు ఉండడం అనేది కూడా ఇది కూడా ఏం చేస్తుంది, సంతానం యొక్క ప్రాబ్లమ్స్ ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా, సో ఇది ఒక యాంగిల్. తర్వాత మనం గమనించినట్లయితే ఒక్కోసారి నక్షత్ర పరాలను చూడము. ఓకేనా, ఒక్కసారి ఏమవుతుందంటే మనకు జాతక చక్రంలో ఈ పంచమాధిపతి కానీ లేదా సంతాన కారకుడు కానీ పంచమ భావంలో మంచి గ్రహాలు ఉండడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అయినప్పుడు కూడా అక్కడ సంతానం అనేది ఫలించదు. మనకు జాతకంలో చూస్తే, మనకు కుండల్లో చూస్తే పంచమభావం మంచిగా ఉంటుంది, పంచభావం గ్రహాలు బాగానే ఉంటాయి, ఆ భావాధిపతి మంచిగా ఉంటాడు. ఓకేనా, ఆ యొక్క పుత్ర కారకుడు అయినటువంటి గురువు కూడా మంచి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయినప్పుడు కూడా సంతానం అనేది కలగదు. కారణం ఏంటంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఆ భావం కానీ ఆ భావాధిపతి కానీ లేదా సంతాన కారకుడు ఏ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉన్నారో అది చూసుకోవాలి మనం. అర్థమైంది. సో కాబట్టి నక్షత్ర స్థాయిలో అంటే స్టార్ లెవెల్లో కూడా మనము ఒక్కోసారి గమనించుకోవాల్సి వస్తుంది. చూద్దాం, ఇక్కడ ఒకసారి చూద్దాం, ఆ యాంగిల్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇదే పంచమాధిపతి ఇక్కడ గురుడు. ఓకేనా, గురుడు ఎక్కడ ఉన్నాడు, సో ఇక్కడ వృషభ రాశిలో ఉన్నాడు. సో ఇక్కడ వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు అనేవారు ఎక్కడ ఉన్నాడు, ఆయన చంద్రుని యొక్క స్టార్ లాల్ అంటే చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు ఆయన. ఓకేనా, ఇక్కడ చంద్రుని యొక్క నక్షత్రంలో ఇక్కడ రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ యొక్క రోహిణి నక్షత్రంలో ఎవరు, ఇక్కడ గురుడు ఉన్నాడు. కాబట్టి ఆ రోహిణి అనేది ఎవరిది, చంద్రుని యొక్క నక్షత్రం. కాబట్టి ఈ గురుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. నేనేం చెప్పాను, 5వ భావానికి కానీ 5వ భావాధిపతికి కానీ 6, 8, 12 భావాధిపతుల యొక్క సంబంధం ఏ రకంగా వచ్చినా కానీ అది సంతానానికి ఇబ్బంది అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు పంచమాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఏ యొక్క నక్షత్రం ఉన్నాడు, చంద్రుడి యొక్క నక్షత్రం ఉన్నాడు. ఈ చంద్రుడు ఎవరు, 12వ అధిపతి. ఎవరైనా 12వ అధిపతి. ఈ 12వ అధిపతి చంద్రుడు ఎక్కడున్నాడు, ఇక్కడ చూడండి, ఎక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు. నేనేం చెప్పాను, పంచమానికి లేదా పంచమ భావానికి కానీ పంచమాధిపతికి కానీ సంతాన కారకునికి కానీ ఏంటిది 6, 8, 12 యాంగిల్లో కనెక్షన్ వస్తే సంతానం అనేది ప్రాబ్లం ఉంటుందని చెప్పాను. చూడండి ఇక్కడ మరి ఈ యొక్క ఎవరున్న ఇక్కడ గురుడైన వారు నక్షత్ర పరంగా చూసినప్పుడు చంద్రుని యొక్క స్టార్లలో ఉన్నాడు. ఈ చంద్రుడు ఎవరి లగ్నానికి వ్యయాధిపతి. ఓకేనా, మరి ఆయన శుభస్థానంలో ఉండా అంటే అట్లా కూడా లేదు. ఎట్లా ఉన్నాడు ఆయన పోయి మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నాడు. ఓకేనా, ఇది కూడా ఎవరిది, గురునీలే. అర్థమైనా, అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఈ యొక్క పంచమ భావానికి దేంతో కనెక్షన్ ఏర్పడ్డది, 6, 8, 12 యొక్క కనెక్షన్ ఏర్పడ్డది. ఎట్లా ఏర్పడ్డది, 6వ అధిపతి వచ్చేసి పంచమ స్థానంలో వలన 6వ స్థానంతో కనెక్షన్ ఏర్పడ్డది. ఈ యొక్క గురుడు ఎవరైతే ఉన్నారో అతను చంద్రుడి యొక్క నక్షత్రం ఉండడం వలన
12వ అధిపతి తోటి కనెక్షన్ ఏర్పడ్డది. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? అష్టమ స్థానంలో ఉండడం వల్ల 8వ స్థానంతో కనెక్షన్ ఏర్పడ్డది. సో కాబట్టి ఈ యొక్క 3 యాంగిల్లో ఈ యొక్క సంతాన భావం అనేది డ్యామేజ్ అయినది. అర్థమైందా? సో కాబట్టి ఇది ఒక అంశం. సో అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇంకొక యాంగిల్లో కూడా మనం గమనించవచ్చు. ఎట్లా? ఇక్కడ షష్ఠాధిపతి కాబట్టి ఇక్కడ ఎవరు? శని. ఇక్కడ మనకు పంచమ భావంలో ఉన్నాడు. ఓకేనా? సో దానివల్ల మనం ఇక్కడ ఏమైంది? సంతానం అనేది డిలే కావడం కానీ సంతానం అనేది డ్యామేజ్ అయింది చెప్పాను. కొన్ని సందర్భాల్లో శని కాదు, ఎవరో ఇంకా చతుర్థాధిపతి లేకపోతే భాగ్యాధిపతి ఇక్కడ ఉంటాడు. అర్థమైందా? మరి భాగ్యాధిపతి చతుర్థాధిపతి ఉన్నప్పుడు వాళ్ళు పాపులు ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉంటే సంతానం కావాలి, కానీ కాదు. దాని అర్థమైంది అంటే వాళ్ళు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు పాపులునో లేకపోతే ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పాప స్థానంలో ఉండడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అర్థమైంది? సో ఆ రకంగా ఆ కోణం మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవరు? షష్టమాధిపతి శని పాపి పంచమంలో ఉంది కాబట్టి ఓకే, డ్యామేజ్ అయిపోయింది. అదొక యాంగిల్. ఒకసారి స్టార్ లెవెల్లో చూస్తే ఇక్కడ ఈ శని చూడండి. ఓకేనా? శని ఎక్కడున్నాడు? 5వ స్థానంలో శని అనేవాడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఎక్కడ? కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా? మరి ఆ కేతు ఏమో శుభ స్థానంలో ఉన్నాడంటే అది కూడా లేదు. ఆయన ఎక్కడున్నాడు? తృతీయ స్థానంలో ఉన్నాడు. ఎక్కడ? తృతీయ స్థానం. తృతీయ స్థానం అనేది ఏంటిది? పాపస్థానం ఏ లగ్నానికైనా. కాబట్టి ఇక్కడ షష్టమాధిపతి పంచమంలో ఉండడం ఒక డ్యామేజ్ అయితే, ఈ పంచమ స్థానంలో శని అన్న మరి మంచి నక్షత్రంలో ఉన్నాడంటే అది లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మళ్ళా కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతువు పాపగ్రహమే. పోనీ అతనేమన్నా శుభ స్థానంలో ఉన్నాడంటే అది లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? తృతీయ స్థానంలో ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ తృతీయ స్థానంలో ఉండి మళ్ళా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తృతీయ స్థానాధిపతి అయిన శుక్రుని చేత సప్తమ దృష్టితోటి డైరెక్ట్ గా ఆస్పెక్ట్ చేయబడుతున్నాడు. చూడండి ఎంత డ్యామేజ్ అయిందో. ఓకేనా? ప్లస్ దాంతోపాటు ఏమైంది? ఇక్కడ రాహు కూడా చూస్తున్నాడు. రాహు కూడా పాపగ్రహమే కదా. ఓకే, కాబట్టి చూడండి ఎన్ని యాంగిల్స్ ఇక్కడ సంతాన భావం అనేది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇక్కడ డ్యామేజ్ అయిందో చూడండి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి యాంగిల్స్ లో సంతాన భావం అనేది డ్యామేజ్ అయింది. కాబట్టి సో ఈ యొక్క ఆరోస్కోప్ లో సంతానం ఫలించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి, చాలా సంభవం అంటే అసంభవమైనటువంటి పరిస్థితి. అర్థమైందండి? సో కాబట్టి పంచమ భావానికి కానీ పంచమ స్థానానికి కానీ లేదా పంచమాధిపతికి కానీ 6, 8, 12 కనెక్షన్ అనేది ఉన్నప్పుడు ఆ యొక్క సంతాన అంశం అనేది డ్యామేజ్ అవుతుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి అదేవిధంగా పంచమ భావానికి ఇరువైపులా పాపగ్రహాలు ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ చెప్పాను గురువుకి ఇరువైపులా రవి బుధ గ్రహాలు ఉన్నారు. ఓకేనా? సో అది ఒక యాంగిల్. సో ఇంకోసారి చూద్దాం. మనం ఇంకొక యాంగిల్లో కూడా మనం గమనించవచ్చు. ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పంచమాధిపతికి కానీ పంచమ స్థానానికి కానీ లేకపోతే పంచమ భావానికి కానీ ఓకేనా శుభగ్రహాల వీక్షణ లేనప్పుడు కూడా ఓకేనా శుభగ్రహాల వీక్షణ లేనప్పుడు కొన్ని సందర్భాల్లో పంచమాధిపతి ఎక్కడో వేరొక ప్లేస్లో ఒక అననుకూల పరిస్థితుల్లో ప్రతికూలమైన స్థానంలో ఉంటాడు. అయినప్పుడు కొన్ని సందర్భాల్లో సంతానం ప్రాప్తిస్తుంది. ఎందుకు? ఆ యొక్క సంతాన స్థానానికి లేదా ఆ సంతానాధిపతికి కానీ లేదా సంతానకారకుడైన గురువునికి కానీ శుభగ్రహాల యొక్క వీక్షణ కానీ చూపు కానీ ఉన్నప్పుడు సో అది కొంత ఆలస్యమైన కూడా ఆ యొక్క సంతానం అనేది ప్రాప్తిస్తుంది. అంటే ఇక్కడ దీని ఏమంటున్నాను? సో పంచమ స్థానానికి కానీ పంచమ భావాధిపతికి కానీ లేదా సంతానకారకుడైన గురువుకు కానీ ఏ యొక్క ఆస్పెక్ట్ ఉండాలి? శుభగ్రహాల యొక్క వీక్షణ అనేది ఉండాలి. ఓకేనా? అది ఉన్నప్పుడు సంతానం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాలతో పాటు సంతాన భావానికి సంతాన కారకునికి లేదా భావాధిపతికి శుభగ్రహాల యొక్క వీక్షణ లేనప్పుడు కూడా సంతానం అనేది ఏమవుతుంది? డిఫెక్ట్ కావడం అనేది జరుగుతుంటుంది. ప్లస్ అదేవిధంగా ఇంతకుముందుకే చెప్పాను ఇక్కడ మనకు పంచమంలో ఉన్నటువంటి గ్రహం అనేది ఏ గ్రహ నక్షత్రంలో ఉంటుందో ఓకేనా ఆ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహము జాతక కుండల్లో 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా సంతానం అనేది క్షీణిస్తుంది. సో ఇదే ఇంతకుముందు చెప్పిన దాన్ని ఒకసారి అప్లికేబుల్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాను? శని అనేవాడు ఎక్కడ మనకు ఇక్కడ కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఆ కేతు ఎక్కడున్నాడు? ఇక్కడ 3వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా?
లేదు 6వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతను 8వ స్థానంలో కానీ ఉన్నా, లేకపోతే ఇదే కేతువు 12వ స్థానంలో ఉన్నా కానీ, ఓకేనా. అంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము లేదా పంచమాధిపతి ఉన్నటువంటి నక్షత్రాధిపతి లేదా సంతానకారకుడైన గురువున్న నక్షత్రాధిపతి కానీ ఎవరో ఒకరు ఈ యొక్క పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉండి, ఏంటి ఆ పాపగ్రహాలు? కేతువు కావచ్చు, రాహువు కావచ్చు, కుజుడు కావచ్చు, ఓకేనా. ఇలాంటి గ్రహ నక్షత్రాల్లో ఉండి ఆ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహము జాతక చక్రంలో 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా సంతానం అనేది ఫలించదు, ఓకేనా. అదొక అంశం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఒక నేను సెకండ్ వన్ హారోస్కోప్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చూద్దాం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాన్ని దానికి ఒకసారి అప్లికేబుల్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్పాను? పంచమాధిపతి 8, 12 స్థానంతో కనెక్షన్ ఉన్నప్పుడు అని చెప్పాను, ఓకేనా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ పంచమాధిపతి ఇక్కడ లగ్నము మేషలగ్నం అయింది. మేషలగ్నానికి పంచమాధిపతి ఎవరు? రవి, ఓకేనా. సో ఈ యొక్క రవి ఎక్కడ ఉన్నాడు చూడండి? 12వ స్థానంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? 12వ స్థానంలో రవి గ్రహం అనేది ఉండడం అనేది జరిగినది, ఓకేనా. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ 8, 12 అనేది ఆపరేట్ అయింది, ఓకేనా. సో ఎందుకు ఇక్కడ చూద్దాము. 8వ స్థానం 12 ఎట్లా ఆపరేట్ అయింది? ఇక్కడ మేషలగ్నానికి పంచమాధిపతి రవి ఎక్కడ 12వ స్థానంలో ఉన్నాడు, ఓకేనా. ఆ విధంగా ఏమైంది? 12వ స్థానం ఆపరేట్ అయింది. 8వ స్థానం ఎట్లా ఆపరేట్ అయింది అంటే చూద్దాం. ఇక్కడ ఈ యొక్క మేషలగ్నానికి పంచమాధిపతి అయిన రవి ఇక్కడ ఎవరితో ఉన్నాడు? కేతువుతో ఉన్నాడు. ఎవరితోటి? కేతువుతో ఉన్నాడు, ఓకేనా. ఈ కేతువు అనేవాడు ఎవరు ఫలితాలు ఇస్తాడు? కుజుని యొక్క ఫలితాలు ఇస్తాడు, ఓకేనా. ఎవరు ఫలితాలు ఇస్తాడు? కుజు యొక్క ఫలితాలు ఇస్తాడు. ఈ కుజుడు ఎవరు? ఇక్కడ అష్టమాధిపతి. అంటే ఇక్కడ చూడండి ఏమైంది? మేషలగ్నానికి పంచమాధిపతి అయిన రవి ఇక్కడ మీనంలో ఉండి, ఓకేనా, ఏమైంది? ఇక్కడ ఇటు అష్టమాధిపతి అయిన కుజునితోటి, ఓకేనా, ప్లస్ 12వ స్థానంలో ఉండి అటు 8 మరియు 12 స్థానాలతోటి ఈ యొక్క సంతానాధిపతికి కనెక్షన్ అనేది వచ్చేసింది, ఓకేనా. సో కాబట్టి నేను చెప్పాను సంతానాధిపతికి 8, 12 భావాలతోటి ఏదో రకంగా సంబంధం వచ్చినప్పుడు అది కూడా సంతానం డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అది ఇక్కడ మనము అప్లికేబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము 6, 12 భావాలతోటి, ఓకేనా. ఏం చెప్పాను? 8, 6, 12 భావాలతోటి. ఇక్కడ ఒకసారి ఈ యొక్క థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క జాతకంలో ఏందిగా అక్కడ కుంభలగ్నం, ఓకేనా. కుంభలగ్నానికి పంచమాధిపతి ఎవరు? బుధుడు. ఎవరు? ఇక్కడ బుధుడు. సో బుధుడు ఎక్కడ ఉన్నాడు మరి? 11వ స్థానంలో ఉన్నాడు, ఓకేనా. 11వ స్థానంలో ఎక్కడ మనకి? ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఇతను ఎట్లా మనకు షష్టాధిపతితో సంబంధం. ఎట్లా షష్టాధిపతితో సంబంధం చూడండి. ఇక్కడ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు 3వ స్థానంలో, ఓకేనా. చంద్రుడికి బుధునికి వేస్తే ఇక్కడ ఎట్లా వచ్చింది? 1, 2, 3, 4, 5 అంటే 1-5 యాంగిల్, 5-9 యాంగిల్ ఏర్పడ్డది, ఓకేనా. చంద్రునికి బుధునికి మధ్యన ఏమైంది? ఇక్కడ మనకు 5-9 యాంగిల్ ఏర్పడ్డది, ఓకేనా. ఈ చంద్రుడు ఎవరు మరి? ఇక్కడ షష్టాధిపతి. ఎవరైనా? షష్టాధిపతి, ఓకేనా. సో అదే విధంగా మనకి ఇక్కడ 12వ అధిపతి ఎవరు? ఇక్కడ మనకి ఇక్కడ శని, ఓకేనా. శనితో ఎట్లా కనెక్షన్ వచ్చింది? శని ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ మనకు ఇక్కడ ఉచ్చలో, భాగ్యంలో ఉచ్చలో ఉండి సో ఏం చేస్తుండే? 1, 2, 3, ఓకేనా. ఏంటి మనకి ఇక్కడ 1, 2, 3 ఏం చేస్తుంది? ఇక్కడ మనకు ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి బుధుని చూస్తున్నాడు, ప్లస్ అదే విధంగా సంతానకారకుడైనటువంటి గురువును చూస్తున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, సంతానకారకుడైన గురుడు ఇక్కడ 11వ స్థానంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా సంతానం అనేది ఇవ్వలేకపోయింది. ఎందుకు? ఇక్కడ ఇతను రవితోటి ప్లస్ అదేవిధంగా ఏమైంది? ఇక్కడ మనకు ఈ యొక్క షష్టమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క వీక్షణ సోకినటువంటి బుధునితో కలిసి ఉన్నాడు. ప్లస్ అదేవిధంగా వ్యయాధిపతి అయినటువంటి శని యొక్క వీక్షణ పొంది ఉన్నాడు, ఓకేనా. సో కాబట్టి ఇన్ని రకాలుగా గురువుకు డ్యామేజ్ అనేది వచ్చి ఏమైంది? ఇక్కడ మనకు సంతానం అనేది కాకపోవడానికి గల పరిస్థితులు అనేవి సంభవించడం అనేది జరిగినది, ఓకేనా. సో ఇవి కొన్ని జనరల్ ఫ్యాక్టర్స్ సంతానం కలగకపోవడం గల కారణాలు. సో దీంతో పాటు మనం గమనించినట్లయితే మనకి ఎప్పుడైనప్పుడు కూడా గమనించండి, ఒక భావంకి సంబంధించినటువంటి ఫలితాలు రిజల్ట్స్ రావాలంటే ఆ భావాతు 11వ స్థానం నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ కౌంటర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7వ భావం అంటే వివాహం యొక్క ఫలితాలు మనకు రావాలంటే 7వ స్థానం నుంచి 11వ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ ఆ 11వ స్థానాధిపతి ఉన్నటువంటి పొజిషన్ మనం బేస్గా చేసుకొని
ఆ 7వ స్థానం యొక్క ఫలితాలు అనేవి మనకు ఓకేనా పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా వస్తాయని మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయవచ్చు. ఓకేనా, ప్రతి భావానికి వర్తిస్తుంది అట్లా. సో ఇప్పుడు మనం అదే రకంగా చూసినప్పుడు ఇక్కడ పంచమ భావం యొక్క ఫలితాలు అనేవి మనకు పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా వస్తాయి అనేది ఈ యొక్క అంశాలతో పాటు పంచమాత్ ఓకేనా 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయవచ్చు. చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి. పంచమాత్ 11 ఓకేనా 11th అనేది ఏంది ఇక్కడ మనకు డిజైర్స్. జాతక చక్రంలో 11వ స్థానం ఏం చెప్తుంది? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్ అంటే కోరికలు సిద్ధించేటటువంటి స్థానం ఏంటిదంటే ఇక్కడ 11వ స్థానం. అంటే ఒక్కొక్క భావం ఒక్కొక్క రకమైనటువంటి కోరికను మనకి ఇస్తుందని చెప్పాను. కాబట్టి ఆ యొక్క స్థానానికి 11వ స్థానంతో పాజిటివ్ కనెక్షన్ ఉన్నప్పుడే ఆ యొక్క కోరిక అనేది మనకు సిద్ధిస్తుంది. అది వివాహమైన కోరిక కావచ్చు, సంతానమైన కోరిక కావచ్చు, ఉద్యోగమైన కోరిక కావచ్చు, భాగ్యమైన కోరిక కావచ్చు, ఓకేనా, అది ఏదైనా వాహనమైన కోరిక కావచ్చు, సో లేదా విదేశీయానమైన కోరిక కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఆ యొక్క రెస్పెక్టివ్ భావానికి 11వ భావంతో ఒక యాంగిల్లో కనెక్షన్ అనేది ఉన్నప్పుడు ఆ కోరిక అనేది సిద్ధిస్తుంది. సో కాబట్టి ఇక్కడ పంచమ భావం యొక్క ఫలితాలను మనము చూడాలన్నప్పుడు 11వ స్థానాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి పంచమాత్ 11వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఆ యొక్క సంతానమైన కోరిక అనేది సిద్ధించకపోవడానికి గల కారణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ యొక్క ఆరోస్కోప్ను చూద్దాం. ఇక్కడ ఏంటి మనకు 5వ భావం. ఓకేనా, ఈ యొక్క 5వ భావం నుంచి 11వ భావం ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇది ఈ యొక్క తులారాశి అవుతుంది. ఏంటిది? ఇది తులారాశి. ఓకేనా, 10, 11. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ కేతు గ్రహం, పాపగ్రహం ఉన్నది. ఎవరున్నా ఇక్కడ? పాపగ్రహం ఉన్నది. పోనీ ఇక్కడ ఈ యొక్క 11వ అధిపతి ఏమన్నా మంచి స్థానంలో ఉందా అంటే అతను ఇక్కడ రాహుతో కలిసి ఎక్కడ మనకు మేషంలో ఉన్నాడు. ఇక్కడ రాహుతో కలిసి మేషంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పంచమాత్ 11వ స్థానం కూడా ఏమైంది? ఇక్కడ మనకు డ్యామేజ్ అయింది. కాబట్టి కోరిక అనేది సిద్ధించదు. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క పంచమ భావము, పంచమ భావాధిపతి, పంచమ స్థానాధిపతి, గురుని యొక్క స్థితి, ఓకేనా, 6, 8, 12 అధిపతుల యొక్క సంబంధం పంచమ భావానికి. సో ఈ యొక్క అన్ని యాంగిల్స్లో పాటు మనం ఇంకొక యాంగిల్ కూడా మనము కన్సిడర్ చేయాలి. ఏంటిదా కన్సిడరేషన్? పంచమాత్ లాభస్థానాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. జన్మలగ్నాత్ కాదు, గమనించండి, పంచమాత్ లాభస్థానము. ఓకేనా, పంచమాత్ లాభస్థానంలో శుభగ్రహాలు ఉండి లేదా ఆ స్థానాధిపతి శుభస్థానాల్లో ఉన్నప్పుడు, శుభగ్రహాల యొక్క యుతి వీక్షణ ఉన్నప్పుడు ఆ యొక్క ఏమవుతుంది? సంతానం అనేటువంటి కోరిక సిద్ధిస్తుంది. లేదు ఆ యొక్క పంచమాత్ 11వ స్థానంలో పాపగ్రహాలున్నా, ఆ స్థానం పాపగ్రహాలతో స్థితి యుతి వీక్షణ పొంది ఉన్నా, ఓకేనా, సో లేదా ఆ యొక్క 11వ స్థానానికి ఇరువైపుల పాపగ్రహాలున్నా కూడా ఏమవుతుంది? సంతానం అనే కోరిక అనేది నెరవేరదు. ఓకేనా, సో ఇవి సంతానం కలగకపోవడానికి గల కొన్ని కారణాలు. ఇదే కంప్లీట్ అని కాదు, ఇదే ఫైనల్ అని కాదు. ఓకేనా, సంతానం కలగకపోవడానికి ఉన్నటువంటి అనేక కారణాల్లో ఇవి కొన్ని ప్రాథమికమైనటువంటి కారణాలు, కొన్ని అడిషనల్ రీజన్స్, ఇవన్నీ కూడా. అర్థమైందా? సో కాబట్టి ఇంకా అనేక యాంగిల్స్లలో ఇంకా అనేక రకాలైనటువంటి రీజన్స్ అనేవి సంతాన భావాన్ని కలగకపోవడం గల కారణాలను ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. అందులో ఉన్నటువంటి కొన్ని అంశాల్లో, కొన్ని యాంగిల్స్లో మాత్రమే ఇక్కడ నేను ఆ యొక్క భావం చెడిపోవడం గల కారణాలు ఏంటి అనే అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగినది. ఓకేనా, సో ఇక్కడ మరి సంతానం అనేది ఎప్పుడు మనకు సిద్ధిస్తుంది? సంతానం కలగకపోవడం గల కారణాలన్నీ ఇప్పుడు నేను చెప్పాను. ఓకేనా, సో జాతక చక్రంలో సంతానం సంబంధించినటువంటి అన్ని యాంగిల్స్లో సంతాన భావం అనేది ఓకే కరెక్ట్ పొజిషన్లో ఉన్నది. మరి సంతానం ఎప్పుడు కలుగుతుంది అన్నప్పుడు, సంతానము ఎప్పుడు కలుగుతుంది అన్నప్పుడు, సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే గోచారం అంటే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రహాలు అనేవి వివిధ రాశుల్లో నుంచి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటాయి, మారుతూ ఉంటాయి. ఆ సందర్భంలో గోచారంలో గురుడు అనేవాడు, గురువు అనే గ్రహం ఏ గ్రహం? అది సంతానకారకుడు. ఓకేనా, కొందరిలో ఆ యొక్క గురుడు అనేవాళ్ళు లేదా గురువు అనే గ్రహము పంచమాధిపతి కూడా అవుతాడు. ఓకేనా, పంచమాధిపతి అయినా కాకపోయినా అతను మాత్రం అన్ని లగ్నాలకు ఇక్కడ సంతానకారకుడు. కాబట్టి ఇక్కడ
గోచారంలో గురుగ్రహము పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు కానీ, ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది పంచమ స్థానం, ఓకేనా. సో ఈ యొక్క జాతకుడికి గోచారంలో గురుడు అనేవాడు ఈ యొక్క పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, దానికి సంతానం అనేది సిద్ధిస్తుంది. ఈ శని ఇవన్నీ పక్క పెట్టండి, నేను జనరల్గా చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ గోచారంలో ఇక్కడ 5వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, గురుడు అనేవాడు గురుగ్రహం వచ్చినప్పుడు సంతానం సిద్ధిస్తుంది, ఓకేనా. అదొక ప్రిన్సిపల్. సో దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పొచ్చు, మనం ఇక్కడ 5వ స్థానంలో లేకపోయినప్పుడు కూడా 5వ స్థానంలో నుంచి, ఓకేనా, 5వ స్థానం నుంచి ఎక్కడ మనకి ఇక్కడ పంచమ స్థానంలో కానీ, ఓకేనా, పంచమ స్థానంలో గురుడు ఉన్నా సిద్ధిస్తుంది. లేదా ఇంకొక యాంగిల్లో కూడా మనకు సంతానం అనేది అందుతూ ఉంటుంది. ఎప్పుడు పంచమ స్థానంలో, పంచమ స్థానంలో కానీ, పంచమాత్ ఏంటి మనకి ఇక్కడ నవమ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ, ఓకేనా. అంటే ఇక్కడ మనకు పంచమ స్థానం ఏమవుతుంది, భాగ్యస్థానం అవుతుంది. పంచమ స్థానం ఏమవుతుంది, భాగ్యస్థానం అవుతుంది. అంటే గోచారంలో గురుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ నవమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, ఓకేనా. ప్లస్ ఇక్కడ మనకు పంచమాత ఏమవుతుంది, నవమ స్థానం ఇక్కడ మనకు లగ్నం అవుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ మనకు గోచారంలో గురుడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు కానీ, భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు కానీ, లగ్న స్థానంలోకి వచ్చినప్పుడు కానీ, అర్థమైందా, ఏదో ఒక సందర్భంలో సంతానం అనేది సిద్ధిస్తుంది, అర్థమైందా. పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ సిద్ధిస్తుంది, లేదు పంచమ స్థానంలో లేకపోయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో సంతానం సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుంది అంటే గోచారంలో గురుడు భాగ్యంలో 9వ స్థానంలో ఉండడం కానీ, లేకపోతే లగ్నంలో ఉండడం కానీ, ఈ సందర్భాల్లో కూడా సంతానం అనేది సిద్ధిస్తుంది. అంటే మన ఇక్కడ సంతానం ఎప్పుడు అవుతుంది మాకు, లేదా సంతానం ఎప్పుడు సిద్ధిస్తుంది మాకు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం దేని బేస్గా చేసుకోవాలి, గోచారంలో గురుడు అనేవాడు గురుగ్రహము, గురువు అనే దేవగురుడు అయినటువంటి యొక్క బృహస్పతి గ్రహము ఎప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క లగ్నాత్ పంచమ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, లేకపోతే లగ్న స్థానంలో కానీ సంచరిస్తున్నటువంటి కాలంలో ఇక్కడ మనకు సంతాన భావం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి సంతానపరమైనటువంటి డ్యామేజ్ లేకుండా ఉన్నప్పుడు, అర్థమైందా. సో సంతానపరమైన డ్యామేజెస్ ఉండి అన్ని రకాలుగా భావం అనేది అది డిఫెక్ట్ అయినప్పుడు సో ఈ గోచారంలో గురువు కూడా ఏం చేయలేడు, అర్థమైందా. సంతాన భావం అనేది కరెక్ట్గా ఉండి అన్ని యాంగిల్స్లో అది కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు గోచారంలో ఉన్న గురుడు వచ్చినప్పుడు సో దానికి సపోర్ట్ ఇచ్చేసి ఆ యొక్క సంతాన భావాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ భావమే కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు గోచారంలో గురుడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అది నిష్ఫలమైనటువంటి యాంగిల్, ఓకేనా. సో ఇది మనకు సంతాన భావం అనేటువంటి అంశము. సో సంతాన భావానికి గలటువంటి కారణాలు, సంతాన భావానికి రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి గ్రహాలు ఏంటి, సో ఆ గ్రహాలు అనేవి ఎప్పుడు ఏ సందర్భంలో అవి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, ఓకేనా. పంచమ భావం నిలబోవడం గల కారణం ఏంటిది, సో ఇవి కొన్ని యాంగిల్స్ సంతాన భావం అనేది డ్యామేజ్ కావడానికి ఉన్నటువంటి అంశాలు. సో దీంతోపాటు ఇంకా మనకు అనేక కోణాల్లో మనం దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ అండ్ ప్రైమరీ రూల్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే సంతానం లేక కానీ లేదా సంతానం అందక కానీ ఇబ్బందులు పడుతున్నారో సో వారు మీ యొక్క ప్రాపర్ టైం ఉండి, ఓకేనా, అన్ని అంశాలనేవి కరెక్ట్గా ఉన్నప్పుడు సో మీరు ఒక మంచి ఆస్ట్రాలజీని సంప్రదించి సో దాని కారణాలు తెలుసుకొని సో ఏదైనా గ్రహం అనేది అక్కడ డిఫెక్ట్గా ఉన్నప్పుడు సో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని వైదికపరమైనటువంటి ప్రక్రియలు చేసుకొని కూడా మనము సంతానాన్ని పొందడానికి మనకు శాస్త్రంలో ఆ యొక్క వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సంతానం కలగకపోవడానికి గల కారణాలను మనము జ్యోతిష్యపరంగా వీటిని మనము కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇది సంతానం కలగకపోవడానికి గల కారణాలు, జ్యోతిష్యపరంగా ఉన్నటువంటి కారణాల్లో కొన్ని యాంగిల్స్లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సో మరొకసారి మరొక అంశంతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నా యొక్క వేదగాయత్రి జ్యోతిష్య వేదికని
ప్రామాణికమైనటువంటి అంశంతో, వాస్తవమైనటువంటి జ్యోతిష్యపరమైన అంశాలతోటి, జ్యోతిష్యంలో ఏది చెప్పబడ్డదో దాన్నే నేను బేస్గా చేసుకొని నా యొక్క సొంతమైనటువంటి అభిప్రాయాలకు తావు లేకుండా, సో జ్యోతిష్ శాస్త్రం ఉన్నటువంటి ప్రిన్సిపల్స్నే నేను బేస్గా చేసుకొని ఈ యొక్క హారోస్కోప్స్ని వివరించడం జరుగుతుంటుంది. కాబట్టి సో ఈ యొక్క ఛానల్ని ఆదరించి, సో ఈ ఛానల్ని మీరు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, మీ యొక్క రిలేటివ్స్ గ్రూప్లో కానీ, ఓకేనా, మీ యొక్క సంబంధితులు ఉన్నటువంటి గ్రూపులలో కానీ షేర్ చేసి నా యొక్క ఛానల్కు, నా యొక్క వేదగాయత్రి వేదిక, జ్యోతిష్య వేదికకు మీ వంతుగా మీ నుంచి నాకు సపోర్ట్ ఇస్తారని, ముందు ముందు ఇంకా మంచి అంశాలతోటి ఈ యొక్క వేదికని కొనసాగించడానికి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్నారు.